రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించింది. ఎన్నో హంగులతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆ మార్కెట్ ఉపయంలోకి మాత్రం రావడం లేదు. మార్కెట్ ను తరలించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనితో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మార్కెట్ వృధాగా మారిపోయింది. ఇంకోవైపు రోడ్డు డ్రైనేజ్ పక్కనే ఫిష్ మార్కెట్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అసలే వర్షాకాలం, అందులో మురుగు పక్కనే నాన్ వెజ్ మార్కెట్ నిర్వహణ ప్రజల ప్రాణాలతో చెలగాటంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి వెజ్ అండ్ నాన్ వెజ్ కోసం సపరేట్ మార్కెట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ అవన్నీ కూడా సెసమీరా అంటూ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి వాటన్నిటినీ కూడా చిన్న చిన్న కాల్వల పక్కన, అదేవిధంగా మురుగు కాల్వల పక్కన నాన్ వెజ్ను అమ్ముతూ ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చూడవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వం దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి నాన్ వెజ్ మార్కెట్లో ఉన్నాం. అవన్నీ కూడా బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అయితే క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించైన 2 సంవత్సరాల పైగా పూర్తవుతున్నప్పటికీ కూడా ఇందుని అధికారులు ఇక్కడికి షిఫ్ట్ చేయడంలో విఫలమైనటువంటి ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేసేందుకు అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కూడా వారెవరూ కూడా ఇక్కడికి రాకపోవడంతో మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం కూడా నిర్మానుష్యంగా మారడంతో పాటు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫారాలన్నీ కూడా దెబ్బతింటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం నిర్మించి వారందరికీ కూడా, అంటే ఇక్కడ నాన్ వెజ్ ఫిష్ సెంటర్, ఎగ్జాక్ట్లీ ఫిష్ సెంటర్ను చేసేందుకు ఇక్కడ క్వాలిటీతో నీటిని కూడా కుళాయిలను ఏర్పాటు చేసింది. ఇక్కడ డ్రెస్సింగ్ చేసేందుకు అన్ని రకాల ప్లాట్ఫారాలను సిద్ధం చేసింది. ఒక్కో ప్లాట్ఫారంకి 2 చొప్పున కేటాయిస్తామని చెప్పింది. ఇంకా భూమికి దాదాపు 4 ఫీట్ల మేర ఏర్పాటు చేయడంతో ఎలాంటి హానికర బ్యాక్టీరియా సోకకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల ఏర్పాటు చేసి ఆ క్వాలిటీ, ఆ ప్రమాణాలతో కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి నిర్మాణం అయితే వృధాగా ఉంది. అయితే ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు ఎంత చెప్పినప్పటికీ కూడా, జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అవన్నింటినీ సెసమీరా అంటూ అవన్నీ కూడా పాటించకపోవడంతో మరోవైపు స్థానికులకు అసౌకర్యంగా ఉంటుంది. ఇక వర్షాలు పడుతున్నటువంటి తరుణంలో అసలే ఆషాఢ మాసం, ఇంకా దీనికి సంబంధించి అనేక వ్యాధులు సోకుతాయి, అనేక వ్యాధులు ప్రబలుతాయని చెప్పినప్పటికీ కూడా వారంతా కూడా సెసమీరా అనడంతో ఇక్కడ ప్రాంగణం అంతా కూడా బోసిపోయి కనిపిస్తుంది. మరోవైపు వ్యాపారులు, అదేవిధంగా సెంట్రల్ అందరూ కూడా అక్కడే మార్కెట్లోనే, గతంలో ఉన్నటువంటి మార్కెట్లోనే ఆ మురికి కాలువల పక్కనే ఇంకా నాన్ వెజ్ను సేల్ చేస్తున్నటువంటి నేపథ్యం అక్కడ చూడవచ్చు. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా మేకలకు, అదేవిధంగా పశుపక్షాదులకు అడ్డాగా మారింది. ఇక సాయంత్రం వేళైతే మందుబాబులకు అడ్డాగా ఈ కేంద్రం నమోదమైందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఓపెన్ ప్లాట్ఫారంలో ఓపెన్గా ఉన్నటువంటి వాటిలో కూడా బీర్ సీసాలు, అదేవిధంగా మద్యం సీసాలు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. నాన్ వెజ్ ప్రియులందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కుటీరాల వద్దనే నాన్ వెజ్ను కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు. దీంతో ఇటు ప్రజలకు, అదేవిధంగా నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ తీసుకోవాలంటే కూడా అది హానికరంగా మారేటువంటి ప్రమాదం ఉంది. మరోవైపు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూడా వృధాగా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు వారందరినీ షిఫ్ట్ చేయడంలో విఫలమయ్యారనే తెలుస్తూ ఉంది. ఇక కొంతమంది షిఫ్ట్ చేద్దామన్నటువంటి తరుణంలో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము అక్కడికి వెళ్ళము, కేవలం అక్కడి నుంచి ఇక్కడ చూసినట్లయితే కేవలం 400 మీటర్ల మేర మాత్రమే ఉంటుంది, అది పెద్ద దూరం అయితే కాదు. మొత్తానికి ఇటు ప్రజల ప్రాణాలు గాల్లో దీపంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హానికరమైనటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా ఎక్కడా కూడా క్వాలిటీని ఎక్కడా కూడా ప్రదర్శించకపోవడం, మరోవైపు పేద ప్రజల ప్రాణాలు, అదేవిధంగా ఫుడ్ ప్రియులకు మాత్రం హానికరంగా మారుతుంది. ఇప్పటికైనా ఇటు అధికారులు, ప్రభుత్వం స్పందించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి నాణ్యత లేనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసినటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ సెంటర్ను వెంటనే యుద్ధ ప్రాధికారంగా ఇక్కడికి షిఫ్ట్ చేసి ప్రజల ప్రాణాలు గాల్లో దీపంగా కాకుండా కాపాడుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందిస్తుందా, వారందరినీ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లకు తరలిస్తుందా, లేదంటే గాలికే వదిలిస్తుందా అనేది మాత్రం ఎదురు చూడాల్సి. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.